ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనలందరినీ క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉంచుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండీ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము. 103వ కీర్తన 2వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Psalms 103:2 Forgot not all his benefits. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రభు మనకిస్తున్న ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి. ఎందుకంటే అనేక మార్లు దేవుడు అనేకమైన మేలతో మనల్ని నింపినప్పటికీ కూడా మనం మర్చిపోతూ ఉంటాము, సణుగుతూ ఉంటాము. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరచిపోవడానికి వీల్లేదు. మీరు గుర్తు పెట్టుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందులోనే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆ అంతరంగంలోనున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని చెప్పి తన ప్రాణాన్ని మేల్కొల్పుకుంటూ ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా మనము ఎన్నడూ కూడా దేవుడు చేసిన మేలును మర్చిపోవడానికి వీల్లేదు. చాలామంది ఈ రోజుల్లో నిద్రపోయిన వారు అలాగే నిద్రపోయి ఉంటున్నారు, అంటే నిద్రలోనే తమ ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. కానీ దేవుడి రోజున సజీవులుగా ఉంచాడు కదా, అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రభువా, నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రం అని చెప్పి ఆయన చేసిన ఉపకారాన్ని మనము మర్చిపోవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు జనాంగానికి మాటి మాటికి హెచ్చరించారండి ప్రభు, మీరు మీ కుమారుల కుమారులకు వీటన్నిటిని అభ్యసింపచేయండి, మీరు దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదని వారితో చెప్పండి అని చెప్పి ఖచ్చితంగా తను మోషే ద్వారా తన ప్రజలకు తెలియజేసినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండాను, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకు వాటిని నేర్పు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు మనం నేర్పించాలంటే అండి ఈ విషయాలన్నీ కూడా. ఒరే బాబు, ఏం చేశాడో తెలుసా ప్రభు, మన పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. మనం దీనస్థితిలో హీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తాడు, మనం బంధకాల్లో ఉన్నప్పుడు ప్రభు మనల్ని విడిపించాడు, మనం రోగంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఈ విషయాలన్నీ కూడా కృతజ్ఞత నిండిన హృదయాలతో ప్రభు చేసిన ఉపకారాలన్నీ కూడా మన బిడ్డలకు పిల్ల తరములకు కూడా మనం ఎల్లప్పుడూ చెబుతూ ఆయన యొక్క గొప్పతనాన్ని వారు నేర్చుకునేటట్టుగా, ఒప్పుకునేటట్టుగా మనం చేయాలని చెప్పి పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, మరి ద్వితీయోపదేశకాండంలోని 6వ అధ్యాయం 12వ వచనం కూడా చూస్తే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా ప్రభు అనేక మార్లు నువ్వు మర్చిపోకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నేను చేసిన ఉపకారాల్లో నువ్వు దేనిని మరవకూడదు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారు, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని పట్ల ఏం మేలు చేశాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నావా? థ్యాంక్స్ లార్డ్ అని చెప్తున్నావా? అనేకమైన విషయాలకి మనుషులకి అనేకసార్లు థ్యాంక్ యూ అని చెప్తామే, ప్రభుకి అన్ని విషయాల్లోనూ థ్యాంక్ యూ చెప్తున్నావా? ప్రభా, నన్ను దినమిచ్చావు, నీకు థ్యాంక్ యూ. ప్రభా, నాకు ఈ కాఫీ ఇచ్చావు, నీకు థ్యాంక్ యూ. శ్రేష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇచ్చావు, థ్యాంక్ యూ. మరి భోజనం దగ్గరికి వచ్చి ప్రభా చక్కటి భోజనం భుజించడానికి సహాయం చేస్తావు, థ్యాంక్ యూ. అలాగే మరి వస్త్రాల విషయంలో థ్యాంక్ యూ చెప్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? చక్కటి గృహాలు, కార్లు, ఈ లోక సంబంధంగా అన్నీ నీకు ఇస్తూ ఉన్నాడే, ప్రతి చిన్న విషయంలో థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తూ ఉన్నారా? ఒకవేళ మర్చిపోతుంటే అలా మర్చిపోవద్దని చెప్పి ప్రభు చెప్తున్నాడు. మీరు జాగ్రత్త పడాలి అలా మర్చిపోకుండా అని చెప్పి ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన ఈ ఆజ్ఞలన్నింటినీ మనం పాటించాలి. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోద్దని. ఒకవేళ దావీదు భక్తుడు తన రాజయ్యుండి ఒకవేళ తన ప్రాణం లేకపోతే తను గర్వించి మర్చిపోతానేమో అని చెప్పి తన ప్రాణాన్ని మాటిమాటికి మేలుకొల్పుకుంటూ ప్రభువుని స్తుతిస్తుంది. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకమని చెప్పేసి చక్కని వాక్య భాగం కదా 103వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, మనకెంతో సందేశాత్మకమైన కీర్తన అండి. మన యొక్క జీవితాల్లో ప్రభు చేసిన దేనిని కూడా, మేలులేటిని కూడా మర్చిపోవద్దు. ఆయన ఉపకారాలన్నింటినీ తలంచుకుంటూ అనుక్షణము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరిన్ని మేలులతో మీరు ఆశీర్వదించబడాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. దేవునికి మహిమ. చక్కటి వాక్య భాగం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన మన భయాలన్నిటిలో నుండి తప్పిస్తాడట. ఈ నూతన వస్త్రంలో ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోరండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహిమగల దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ పునరుత్థాన దినమందు ప్రభా, నాయన తండ్రి, నువ్వు చేసిన మేలు ఏది మరివ్వకుండా ప్రభా నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఉపకారం చేసే దేవుడు తండ్రి నాయన యేసుక్రీస్తు అందరికీ ఉపకారం అని చెప్పి వాక్యంలో మేము చూస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ ఉపకారాలన్నీ కూడా, నీ మేలులన్నీ కూడా మేము అనుభవిస్తూ ప్రభు నేను స్తుతించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభు ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని ప్రభు స్వస్థపరచండి. ప్రభు విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటుంది జ్ఞానాత్మను దయచేయండి ప్రభా. నాయన నీ కృపగల హస్తాలకు ప్రభా నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను అప్పగిస్తూ ప్రభా నీ దివ్యమైన ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై కృపరించి నడిపించమని బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. పరమందుని మీరు దీవించండి. మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నుండి సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a wonderful day. God bless you all.